హలో ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర వేపుడు ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం. వచ్చేయండి. ముందుగా తోటకూరని శుభ్రం చేసుకుని ముక్కలు కోసుకొని కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, చాయ్ మినపప్పు, వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. పోపు బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూరని అందులో వేసుకోండి. ఇప్పుడు తోటకొని కింద నుంచి పైకి కలుపుకొని చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టుకొని బాగా మగ్గించుకోండి. ఇంతేనండి, సింపుల్గా తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూస్తారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి.